అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడం గారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. ఎస్ మాధవిరెడ్డి గారు, ఇవాళ మంగళవారం అయితే మాత్రం మార్కెట్లు బాగానే పాజిటివ్ గానే ముందుకి కదులుతున్నాయి. మనం ఈ వీడియో షూట్ చేస్తున్న టైం వరకు మాత్రం మార్కెట్లు పాజిటివ్ గానే ర్యాలీ అవుతున్నాయి. అదేవిధంగా లాస్ట్ వారం 10 రోజుల నుంచి కూడా మార్కెట్లు బాగానే రాణిస్తున్నాయి. అండ్ మరోవైపు మన భారతదేశంలో మాన్సూన్ కూడా కొన్ని రాష్ట్రాల్లో బాగానే వర్షాలు కురుస్తున్నాయి. మరి కొన్ని రాష్ట్రాల్లో ఎల్ నినో ఇంపాక్ట్ కారణంగా వర్షపాతం తక్కువైందని చెప్తున్నారు. కాబట్టి సో ఓవరాల్ గా అసలు మార్కెట్స్ మూవ్మెంట్ ఎలా ఉంది? సో ఫ్రెష్ బయింగ్ అయితే స్టార్ట్ అవుతోందండి. కొంచెం మనకి ఎఫ్ఐఐస్ కూడా అది మనం చాలా ఎక్కువగా అంటే చాలా పాజిటివ్ గా చెప్పుకోవాలి. ఫైనల్ గా వాళ్ళ సెల్లింగ్ అనేది ఆపారు ఒక స్టేజ్ వరకు. సెల్లింగ్ ఆపడము, సెల్లింగ్ ప్రెషర్ ఆగింది. ఇప్పుడు పాజిటివ్ గా టర్న్ అయ్యారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు గమనిస్తుంది ఏంటంటే ఇండియాలో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే లోయెస్ట్ పాయింట్ కి వచ్చేసిందో సో మన ఎకానమీ అనేది కొంచెం స్టెబిలైజ్ అవుతుంది. ఇక్కడ రూపీ ఫాల్ కూడా తగ్గింది. సో ఇది కొంచెం పాజిటివ్ గా వాళ్ళు తీసుకున్నారండి. ఖచ్చితంగా ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది ఎప్పుడైతే ఈ $72 లోనే చాలా వీక్స్ నుంచి మనకి కంటిన్యూస్ గా కనిపిస్తుంది. సో దట్ ఈస్ వెరీ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఆర్ బిగ్గెస్ట్ పాజిటివ్ అనేది. చాలా సెలెక్టివ్ గా బయింగ్ ఎఫ్ఐఐస్ నుంచి స్టార్ట్ అయింది. ఇంకా మన రీటైలర్ ఇన్వెస్టర్స్ కూడా మొమెంటం అనేది చూసి నౌ మార్కెట్స్ ఆర్ కొంచెం స్టెబిలైజ్ అయ్యాయి అనేది కొంచెం వాళ్ళకు కూడా అవగాహన వచ్చింది. సో బయింగ్ అనేది మనకి స్టార్ట్ అయింది. సో దాదాపుగా ఇప్పుడు 24,500 నిఫ్టీ అంతవరకు కూడా మనకి కనిపించింది. అంటే 24,000 దగ్గర చాలా వరకు స్ట్రగుల్ అయ్యింది. బట్ అగైన్ ఇట్ హ్యాస్ కమ్ బ్యాక్ టు 24,500 కి అయితే వెళ్ళింది. సో దీనికి బెటర్ మాన్సూన్ హోప్స్, అంటే భయపడినంతగా అంటే ఎల్ నీనో వల్ల అసలు ఎక్కడా వర్షాలు పడవు అనేటట్టుగా కాకుండా కొన్ని స్టేట్స్ లో కొన్ని ప్లేసెస్ లో లైక్ మహారాష్ట్ర గానీ తీసుకుంటే అక్కడ విపరీతమైన వర్షాలు, వరదలు అనేది మనం వింటూ ఉన్నాయి. సో ఇలా దీనివల్ల కొంచెం పాజిటివ్ గా మనకు అనిపించింది. అలానే మనకి ఈ ఫాలింగ్ బాండ్ ఈల్డ్స్ అనేది ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే ఎప్పుడైతే యుఎస్ లో ఒక డేటా వచ్చింది ఏంటి అంటే అక్కడ జాబ్స్ అనేవి కొంచెం స్లో అయ్యాయి. సో ఫెడ్ రేట్ హైక్ ఉండకపోవచ్చు, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెంచకపోవచ్చు. సో దట్ ఈస్ వెరీ పాజిటివ్ ఫర్ ఈక్విటీ మార్కెట్స్. అంటే ఇప్పుడు బాండ్ ఈల్డ్స్ అనేది ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గగానే ఆ అమౌంట్ అంతా తీసుకొని వెళ్ళి ఇప్పుడు మనకి ఈక్విటీ మార్కెట్స్ లో పెడతారు. సో ఇప్పుడు నెమ్మదిగా అక్కడ నుంచి బాండ్స్ లో ఉన్నది కానీ లేకపోతే ఈ మిగతా వాటిల్లో ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో అది ఈక్విటీ మార్కెట్స్ వైపు ఇప్పుడు కొంచెం ఎఫ్ఐఐస్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వస్తారు. ఎందుకంటే బాండ్ డీల్స్ అనేవి మనకి తగ్గిపోతున్నాయి అనేది. సో దిస్ ఈస్ వెరీ పాజిటివ్ అనేది మనం చూడొచ్చు. అలానే హెవీ వెయిట్స్ అనే కొన్ని స్టాక్స్ లో నిన్న కూడా మనం చూస్తే హెచ్డిఎఫ్సి ఆల్మోస్ట్ 4% అనేది పెరిగింది. అలానే నెస్లే, లోదా డెవలపర్స్, హిండాల్కో, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్ ఇలా చాలా సెలెక్టివ్ గా కొన్ని స్టాక్స్ లో బై చేయడంతో ఒక్కసారిగా నిఫ్టీ అనేది మనకి పాజిటివ్ లో కనిపించిందండి. సో జియో పొలిటికల్ టెన్షన్స్ అయితే ఇప్పుడు కొంచెం వరకు సర్దుమణిగాయి, కొంచెం తగ్గాయని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఇవాళ రేపు మార్కెట్లను బాగా ప్రభావితం చేసే మరొక న్యూస్ కూడా రాబోతుంది. కార్పొరేట్ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి కదా. సో ఏంటి మార్కెట్లు ఏ విధంగా తీసుకునే అవకాశం ఉందంటారు కార్పొరేట్ రిజల్ట్స్ ని? సో మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు ఏదైనా మార్కెట్ ని ఇక్కడ నుంచి ఒక డైరెక్షన్ అనేది మనకు కనిపించాలి అంటే వీ హ్యావ్ టు వాచ్ ద Q1 మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి అప్డేట్ అనేది మనకి ఈ July 9th అంటే నెక్స్ట్ డే ఆఫ్టర్ మనకి వస్తూ ఉన్నాయండి. సో ఫస్ట్ ఏంటంటే ఐటీ కంపెనీసే వస్తూ ఉన్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ వాళ్ళ రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే గైడెన్స్ ఎలా ఉంది, వాళ్ళ గ్రోత్ పొటెన్షియల్ ఎలా చూపిస్తున్నారు, దాన్ని బట్టి మార్కెట్స్ అనేవి ఇక్కడ నుంచి మొమెంటం అనేది తీసుకుంటాయండి. ఆ తర్వాత బ్యాంక్స్ కూడా అంటే 18th అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ రెండు ఒకే రోజు, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ రెండు ఒకే రోజు వస్తున్నాయి. ఇంకోటి కూడా అండి యాక్సిస్ కూడా, అంటే 4 బ్యాంక్స్ ఒకే రోజు 18th వస్తుందండి. సో ఈ డేట్ అయితే గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ నిఫ్టీ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకే రోజు 18th రోజు హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్. సో ఈ 4 బ్యాంకులు వాళ్ళ రిజల్ట్స్ ని 18th రోజు ఇస్తున్నారు. సో దట్ ఈస్ వెరీ అంటే ఇవేంటంటే బాగా మార్కెట్ ని, ఇండెక్స్ ని బాగా ప్రభావితం చేస్తాయి. సో ఒక్కసారి వాళ్ళు కానీ మంచి గైడెన్స్ ఇచ్చి మంచి గ్రోత్ ఇచ్చి మార్జిన్స్ అనేవి
చూపించారంటే అగైన్ మార్కెట్స్ మైట్ టెన్ టు గో విత్ టువర్డ్స్ 25,000 వరకు కూడా వెళ్ళిపోయే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయండి. సో అంటే ఇప్పుడు మనకి ఈ నెక్స్ట్ 1 వీక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మార్కెట్స్. ఒకవైపు ఐటీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఐటీ కొంచెం డిసప్పాయింట్ చేయొచ్చు, ఎందుకంటే లాస్ట్ మనకి ఏఏ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల కొంచెం మార్జిన్స్ అనేవి స్ట్రగుల్ అవుతూ ఉన్నాయి. సో బట్ డోంట్ గెట్ డిసప్పాయింట్ అండి, మీకు ఇమ్మీడియట్ గా బ్యాంకింగ్ సెక్టార్ రిజల్ట్స్ కూడా వస్తాయి కాబట్టి సో వాల్టిలిటీ అనేది వీ కెన్ ఎక్స్పెక్ట్. అంటే కొన్ని సెక్టార్స్ కొంచెం పాజిటివ్ గా కొంచెం అప్డేట్స్ ఇవ్వచ్చు, కొన్ని సెక్టార్స్ కొంచెం డిసప్పాయింట్ మార్జిన్స్ చేయొచ్చు. బట్ ఓవరాల్ గా అయితే వీఆర్ ఎక్స్పెక్టింగ్ మార్కెట్స్ మైట్ రీచ్ 25,000 బికాస్ ఆఫ్ దిస్ ఈ Q1 అప్డేట్స్ వల్ల అయితే మనకి ఖచ్చితంగా అంత అంటే మనం ఎక్కువగా అంటే చాలా ఇంపాక్ట్ అయిందంటే యుఎస్ ఇరాన్ వార్ ఏదైతే జరిగిందో అది మనకి ఈ ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలల్లో మనకి ఏ కంపెనీస్ ఏ సెక్టార్స్ ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యాయి. ఆ వార్ వల్ల అయితే మేము ఎక్స్పెక్ట్ చేసింది అన్ని సెక్టార్స్ ఇంపాక్ట్ అవ్వలేదు, మేబీ ఫ్యూ సెక్టార్స్ కొంచెం ఇంపాక్ట్ అయ్యాయి, లైక్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇవన్నీ, లేకపోతే ఎయిర్లైన్ కంపెనీస్ ఇవి కొంచెం ఇంపాక్ట్ అయ్యి ఉంటుంది. బట్ ఓవరాల్ గా అయితే చాలా సెక్టార్స్ చాలా అంటే ఈవెన్ దో చాలా రెసిలియంట్ గా, ఈవెన్ దో మన యుఎస్ ఇరాన్ వార్ వల్ల కూడా మనం మార్కెట్స్ లో కొన్ని సెక్టార్స్ కొన్ని కంపెనీస్ చాలా పాజిటివ్ గా ఉన్నాయండి. సో బీ పాజిటివ్, కాషియస్లీ పాజిటివ్ గా ఉండండి. చాలా మానిటరింగ్ అయితే అవసరం అండి. ఈ 9th నుంచి అయితే ఈ Q1 రిజల్ట్స్ ప్రతి కంపెనీ ఏదైనా పాజిటివ్ గా వచ్చింది అంటే మార్కెట్స్ మూవ్మెంట్ అనేది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. ఈ ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో మనకి TCS, ఇన్ఫోసిస్, HCL టెక్ ఇవన్నీ రిజల్ట్స్, తర్వాత బ్యాంకింగ్ రిజల్ట్స్, ఈ ఒక్కసారి ఆ డేట్స్ ప్రకారం చూసుకుంటూ ఉండండి. దాన్ని బట్టి మార్కెట్ మూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. రైట్ నౌ సపోర్ట్ లెవెల్ అయితే మనకి దాదాపుగా 24,200 దగ్గర మంచి సపోర్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. అలానే రెసిస్టెన్స్ అయితే 24,750, 24,800 వరకు మనకి మార్కెట్స్ అక్కడ రెసిస్టెన్స్ కానీ ఏమైనా కొంచెం సెల్లింగ్ కానీ ప్రాఫిట్ బుకింగ్ కానీ కనిపించవచ్చు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఐటీ ఇండెక్స్ ఎందుకు బాగా డౌన్ ట్రెండ్ లో ఉంది. అసలు ఏంటి ఐటీ ఇండెక్స్ ఎప్పటికీ గట్టెక్కే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి అసలు ఐటీ ఇండెక్స్ ఎక్కడా పోలేదు. ఎస్పెషలీ ఈ యాంథ్రోపిక్ వచ్చిన తర్వాత బాగా డౌన్ ట్రెండ్ ఎప్పటికల్లా కోలుకునే అవకాశం ఉంది అసలు ఐటీ. ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఎందుకంటే TCS, ఇన్ఫోసిస్, HCL టెక్, విప్రో అసలు ఇందులో ఇన్వెస్ట్ చేయలేని ఇన్వెస్టర్స్ ఉంటారా? ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలోని మనకి ఇన్ఫోసిస్, HCL టెక్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. అలానే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇవి చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈ ఐటీ కంపెనీ, ఎందుకంటే ఐటీ కంపెనీ ఇస్ ద బిగ్గెస్ట్ వెయిటేజ్. అంటే బ్యాంకింగ్ తర్వాత ఇండెక్స్ లో వెయిటేజ్ ఏదైనా ఉందంటే అది ఐటీ సెక్టార్ అనేది వెయిటేజ్ ఎక్కువ ఉంది. సో మనం దాన్ని ఇగ్నోర్ చేయడానికి లేదు. సో ఇప్పుడు చాలా మంది గమనిస్తూ ఉంటారు TCS గానీ, ఇన్ఫోసిస్, విప్రో ఇవన్నీ కూడా 52 వీక్ హై నుంచి చూసుకుంటే 30% అండి. అంటే దాదాపుగా 3 years నుంచి ఎవరైతే ఈ కంపెనీస్ లో ఐటీ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేశారో ఒక్క రూపాయి కూడా వాళ్ళకి లాభం లేదు, ఒక్క రూపాయి కూడా లాభం లేదు. 3 years నుంచి కూడా అస్సలు పాజిటివిటీ లేదండి. సో ఐ నో దిస్ ఈస్ వెరీ స్ట్రగ్లింగ్ టైం. ఎవరైతే వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఐటీని ఎక్కువగా మేజర్ గా ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్నారో వాళ్ళైతే చాలా డిసప్పాయింట్ అయి ఉంటారు. సో ఈ రోజు కూడా ఇప్పుడు మార్కెట్స్ మనం చూసుకుంటే లాస్ట్ 3 days నుంచి 5 days నుంచి మార్కెట్స్ కంటిన్యూస్ గా పాజిటివ్ గా ఉన్నా ఈ రోజు కూడా మార్కెట్స్ లో ఐటీ ఇండెక్స్ కానీ లేకపోతే ఐటీ కంపెనీస్ కానీ డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నాయి. సో దానికైతే మనం డిఫరెంట్ రీజన్స్ చెప్పొచ్చండి. ఒకటేమో మీరు అన్నట్టుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాయి. ఎస్పెషల్లీ మన ఇండియన్ ఐటీ కంపెనీస్ సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్ గా తీసుకుంటున్నారు. గ్లోబల్ కంపెనీస్ కి సర్వీస్ ఇచ్చేటట్టుగా ఉన్నారు కానీ మనం ఏంటంటే ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేయట్లేదు. దాని లీడింగ్ ని మనం తీసుకోవట్లేదు మన ఇండియన్ కంపెనీస్ అని చాలా వరకు అది సెల్లింగ్ ప్రెజర్ అయితే తీసుకుంటుందండి. బట్ HCL టెక్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది యూరోప్ తో $1.4 billion డీల్ ఏఏ బిజినెస్ లో. ఇలా మన ఇండియన్ కంపెనీస్ కూడా కొంచెం టైం పడుతుందండి ఈ ఏఏ బిజినెసెస్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి. బట్ రైట్ నౌ ఇన్వెస్టర్స్ అయితే ఒకవైపు కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అండి, వీ హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఈ ఏఏలో ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అయితే ఎక్కువగా ఎక్స్పోజర్ తీసుకుంటున్నాయి వాటిల్లో కూడా చాలా వరకు మనకి నెగిటివ్ అనేది కనిపిస్తుంది. చాలా మంది అది గమనించే ఉంటారు. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇప్పటికీ కూడా అదే 1% లేకపోతే నెగిటివ్ లోనే ఉన్నాయి. బట్ మిగతా మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే ఏవైతే ఐటీలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయలేని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో అవి ఆల్మోస్ట్ 12% వరకు పెర్ఫార్మెన్స్ అనేది మనకు కనిపించింది.
సో మాధురెడ్డి గారు, అంటే మొత్తానికి ఐటీ ఇండెక్స్ మాత్రం బాగా డౌన్ ట్రెండ్ లో నడుస్తుంది కాబట్టి అసలు ఏం చెప్తారు? అంటే ఐటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? అండ్ అదే విధంగా మాన్సూన్ ని దృష్టిలో ఉంచుకుని ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ వైపు ఓ లుక్ వేద్దాం అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? సో ఇప్పుడైతే ఇలాంటి మార్కెట్లో ఎందుకంటే లైక్ చాలా సెక్టార్ స్పెసిఫిక్ గా స్టాక్ స్పెసిఫిక్ గా ఉన్న వాళ్ళకే మనీ అనేది వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా స్టాక్ స్పెసిఫిక్ గా ఉండడము, సెక్టార్ స్పెసిఫిక్ గా ఉండడం ఒక్కటే మనకి ఇంపార్టెంట్ అండి. సో మీరు అన్నట్టుగా ఐటీ ఆల్రెడీ ఉంటాయి మన పోర్ట్ఫోలియోలో. సో వాటి నుంచి ఎగ్జిట్ అయిపోవాలా, లేకపోతే కొత్తగా ఎంట్రీ తీసుకునే వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే ఇప్పటి నుంచి కొంచెం ఐటీలో కొంచెం రికవరీ అయితే ఏమైనా కనిపించొచ్చింది. ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి ఎటువంటి రిటర్న్స్ రాలేదు. సో ఎవరైనా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ తో ఇప్పుడు నెమ్మదిగా ఐటీ స్టాక్స్ లో ఏమైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే సిస్టమాటిక్ గా కొంచెం ప్లాన్డ్ గా స్టెప్ బై స్టెప్ మీరు ఐటీలో ఈ టైం నుంచి అయితే కొంచెం లాంగ్ టర్మ్ వ్యూతో ఎంటర్ అవ్వచ్చండి. బట్ ఇంకా మొమెంటమ్ స్టాక్స్ ఏమైనా మనము సెక్టార్స్ చెప్పుకోవాలి అంటే డిఫెన్స్. ఇప్పుడు డిఫెన్స్ ఇండియా ఇండోనేషియా మీద వాళ్ళిద్దరికి మంచి డీల్ అనేది వచ్చిందండి. సో మనం ఎక్స్పోర్ట్స్ కూడా డిఫెన్స్ బాగా పెంచుకుంటూ వెళ్తున్నాం. ప్రతి కంట్రీతో కూడా మన మోడీ గారు టైప్ పెంచుకుంటూ వెళ్తున్నారు. సో డిఫెన్స్ సెక్టర్ ఈస్ గుడ్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఈవీ ఇక మరి చెప్పాల్సిన అవసరం లేదు. సో అందరూ కూడా ఈవీని అంటే గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వచ్చి అసలు ఈవీని బాగా ప్రమోట్ చేస్తుంది. సో ఈవీస్ ని మనం బాగా రాడార్ లో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన మనం కూడా ఇండియాలో ఐటీ కంపెనీస్ కొన్ని ఐటీ కంపెనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బాగా వర్క్ చేస్తున్నారు. లెట్స్ ఎగ్జాంపుల్ హెచ్సిఎల్ టెక్ ఇలాంటి వాటిల్లో మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎనర్జీ. సో ఇప్పుడు మనం 4-5 సెక్టార్స్ చెప్పాము. ఏఏ కానీ, ఎనర్జీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే ఈవీ అండ్ డిఫెన్స్. వీటి మీద కొంచెం ఫోకస్ గా మనకి ఫ్యూచరిస్టిక్ గా కొన్ని సెలెక్టివ్ గా స్టాక్స్ అనేది వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా మనకి ఇంకొంచెం ఇన్డెప్త్ అనాలిసిస్ కావాలంటే ఎక్స్పర్ట్స్ ని కానీ మమ్మల్ని కానీ కొంచెం మీరు కలిసినట్లయితే వీ కెన్ గివ్ యూ మోర్ గైడెన్స్. బట్ గైడెన్స్ లేకుండా మాత్రం ఇలాంటి మార్కెట్స్ లో మనము బై చేస్తూ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఈ ఐటీ లాంటి షాక్స్ అనేవి తగులుతాయండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు.